విజయవాడలో సెల్ సిగ్నల్స్ నిలిచిపోయాయా? నగర వ్యాప్తంగా సెల్ టవర్ సిగ్నల్స్ నిలిపివేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరద నుంచి ఇంకా విజయవాడ కోలుకోలేదు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. సహాయ చర్యలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీంతో బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెల్ టవర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో టవర్స్ వద్ద ఉన్న జనరేటర్ సైతం వరదల్లో కూరుకుపోయాయి. దీంతో టవర్స్ పనిచేయక, సిగ్నల్స్ రాక సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. తమ వారి ఆచూకీ లేక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వారి నుంచి బయట ప్రపంచానికి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 100 వరకు సెల్ టవర్స్ ఉన్నాయి. వాటిని ఇంతవరకు పునరుద్ధరించలేదు. నగర వ్యాప్తంగా ఉన్న ఇతర సెల్ టవర్స్ ను సైతం ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో సైతం దీనిపైనే చర్చ నడుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వారికి ఆహార పంపిణీ సక్రమంగా చేస్తున్నట్లు కూడా చెప్పుకొస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అన్నమో రామచంద్ర అంటూ చాలా బాధిత ప్రాంతాలు విలవెల్లాడుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలు కనిపిస్తే పరుగులు తీస్తున్నారు. ఆహారం కోసం కొన్ని ప్రాంతాల్లో కొట్లాడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని సవ్యంగా జరుగుతున్నట్లు చెబుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆహార ప్యాకెట్లు విజయవాడకు చేరుతున్నాయి. అయితే ఇంత చేస్తున్నా చాలా ప్రాంతాలకు ఆహార పంపిణీ జరగడం లేదు. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు అని సమాచార వ్యవస్థను స్తంభింపజేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి గత 4 రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. వరదలు ఉండగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే ఇబ్బందికర పరిస్థితులెత్తే అవకాశం ఉంది. విద్యుత్ ప్రమాదాలు నెలకొనే ఛాన్స్ ఉంది. పూర్తిగా వరద తగ్గుముఖం పడితే కానీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగదు. 4 రోజులుగా విద్యుత్ లేకపోవడంతో సెల్ ఫోన్లు సైతం పనిచేయడం లేదు. అసలు వాటికి ఛార్జింగ్ లేదు. ఇంతలో టవర్ల వద్ద సిగ్నల్స్ నిలిచిపోవడంతో ఉన్న సెల్ ఫోన్లు సైతం పనిచేయని దుస్థితి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే టవర్ల వద్ద సిగ్నల్స్ నిలిపివేశారు అని జరుగుతున్న ప్రచారం తప్పు అని ప్రభుత్వం ఖండిస్తోంది. టవర్ల వద్ద జనరేటర్లు వరదల్లో చిక్కుకోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగని పని. అదే విషయాన్ని గుర్తు చేస్తోంది ప్రభుత్వం. అయితే వరద సహాయ చర్యల్లో జరుగుతున్న వైఫల్యం బయట ప్రపంచానికి తెలియకూడదని సెల్ టవర్ల వద్ద సిగ్నల్స్ నిలిపివేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సెల్ ఫోన్ల ఛార్జింగ్ కోసం జనరేటర్లు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. మరోవైపు మొబైల్ టవర్లు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గతంలో విశాఖలో హుదూద్, ఉత్తరాంధ్రలో తితిలి తుఫాన్ సమయంలో దీనిని అనుసరించారు. ఎక్కడికక్కడ జనరేటర్లు ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ల ఛార్జింగ్ కు అవకాశం ఇచ్చారు. మొబైల్ సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేయాలని విజయవాడ నగర ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.